ఓకే, 7th క్లాసు సోషల్ చాప్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. British Empire in India. మన ఇండియాలో బ్రిటిషర్స్ పరిపాలన ఎలా స్టార్ట్ అయింది? How do we enter the Britishers in India? Those days, what is the importance of causes of Britishers enter in India? Those days, our Indian rulers is very weak. I mean, there is no powerful empire in India. Mughal emperors. After Mughal Emperor, there is no powerful emperor in India. Our India divided so many small kingdoms, small kings. There is no relation, there is no unity of India. Our Indian rulers is completely not unified. Each among the Indian rulers conflicts there. Our India divided so many small kingdoms. The period the Britishers is easily our Indian country entered. British company, the company name East India Company, English East India Company. EIC short name, English East India Company, British East India Company కూడా. ఓకే, British East India Company English East India Company is the trade company. ఇది ఒక వర్తక వ్యాపార సంస్థ. మన ఇండియాలో ప్రెజెంట్ టాటా, బిర్లా ఇలాంటివి ఉంటాయి కదా కంపెనీస్, అలాంటి కంపెనీ. ఈ కంపెనీ ఇండియాలోకి 1600లో ఎంటర్ అయింది. 1680 ఈస్ట్ ఇండియా కంపెనీ came from British enter in India. The East India Company is the most powerful trade company in the world. When the British East India Company, so many activities started in India. The East India Company made monopoly rights. Monopoly. I mean mercantilism. Mercantilism. Mercantilism means the trade made for pursue the benefits of the company. ఆ కంపెనీ ఎందుకంటే బెనిఫిట్స్. బెనిఫిట్స్ మీన్ ఎక్కువ లాభాలు.
ఈ కంపెనీ ఎంట్రడానికి కారణం ఎక్కువగా మెకానిజం మోనోపోలీస్ ఆఫ్ ట్రేడ్, ఏకపక్షంగా వ్యాపార హక్కును సాధించి ఇది బాగా లాభాలను ఆర్జిస్తానికి వచ్చింది. వ్యాపారంలో వర్తకాల్లో బాగా లాభాలు వస్తాయి కదా, ప్రాఫిట్స్. ఇండియాలో కూడా వ్యాపారం చేసి వర్తకం చేసి లాభాలు సాధించాలి, లాభాపేక్ష అయినటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఏం చేసిందంటే బ్రిటిషర్స్ మన ఇండియాలో ఈ కంపెనీని స్థాపించారు. ఆటోమేటిక్గా ఈ కంపెనీ ఏం చేసిందంటే స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇండియాలో వ్యాపారాలు చేస్తూ మన ఇండియాలో ఉన్నటువంటి మొఘల్ ఎంపరర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. మొఘల్ ఎంపరర్ జహాంగీర్, షా వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని, లోకల్ ఉన్న కింగ్స్ అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళు వ్యాపారాలు చేయడం చేశారు. అయితే 1757కి ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో. మరి బ్రిటిషర్స్ ఇండియాలోకి ఎంటర్ అవడానికి కారణం మనం అబ్జర్వ్ చేస్తే 1600 ముందుగానే మన ఇండియాకి సీ రూట్ కనుగొన్నాం. సీ రూట్ కనుగొంది పోర్చుగల్ సైలరు వాస్కో డా గామా. వాస్కో డా గామా వాస్కో డా గామా బిలాంగ్స్ టు పోర్చుగల్ కంట్రీ. ఐ మీన్ పోర్చుగీస్ సైలర్, ఒక నావికుడు. సేల్ అంటే ఫర్ ద ట్రావెలింగ్ ఇన్ వాటర్. ఎవరైతే వాటర్లో ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళ నావికులు సైలర్స్ అంటారు. ఈ వాస్కో డా గామా 1498లో ఇండియాకి సీ రూట్ కనుగొన్నారు. యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి సీ రూట్, సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ఈయన పోర్చుగల్లో బయలుదేరి ఇండియా వచ్చారు. ఇండియాలో కూడా మనకి కేరళ స్టేట్లో కాలికాట్ అనే ఒక ప్లేస్, సీ కోస్ట్. ఆ కాలికాట్ అనే ప్లేస్కి ఈయన రావడం మనం చూస్తాం. ఇదంతా కేరళ, ఇది కాలికాట్. ఇలా పోర్చుగల్, ఈ పోర్చుగల్లో కూడా సీలో కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉన్నది, ఆఫ్రికన్ కాంటినెంట్. ఇక్కడ అంటే ఏడు నుంచి ఇండియన్ ఓషన్లో కూడా మనకి కేరళ వచ్చు. 1000 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసేది, కొన్ని వేల కిలోమీటర్లు మార్షిప్లో ప్రయాణం చేస్తుంది. ప్రతి ఇలా ఏం చేశాడు, కేరళలో రూల్ చేసినటువంటి జామరిన్ అనే రూలర్ కింగ్. కేరళకి రూలర్ ఎవరంటే జామరిన్ కింగ్. అతనితో వ్యాపారాలు చేసుకుంటాం, మేము పోర్చుగల్ కంట్రీ పోవడం అంటే ఆ జామరిన్ పర్మిషన్ ఇచ్చాడు, పర్మిషన్ గ్రాంట్. అప్పుడు ఏం చేశాడంటే మళ్ళా రిటైర్ పోయాడు ఆయన పోర్చుగల్. చూడండి, ఆ టైంలో సముద్ర మార్గం, సీ రూట్, ఇండియాకి యూరోప్ నుంచి ఇండియాకి ఒక డిస్కవరీ జరిగింది. ఇండియాని కనుగొన్నాడు వాస్కో డా గామా. ఎప్పుడైతే కనుగొన్నారో ఆల్రెడీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో, యూరోప్లో. పోర్చుగీస్ వాళ్ళు అంటే పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ అనేది యూరోప్ కంట్రీలో కంట్రీ, డచ్ యూరోప్లో కంట్రీ హాలండ్. ఆ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, 1 by 1 వస్తున్నారు యూరోప్ వాళ్ళు, ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. ఇలా 1 by 1 కంట్రీస్ ఎంటర్ అయిపోయి ఇండియాలో, యూరోపియన్ కంట్రీస్. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాస్కో డా గామా యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి ఒక సీ రూట్, సముద్ర మార్గం కనుగొనడం వల్లే యూరోపియన్స్ 1 by 1 కంట్రీస్
ఇండియాలోకి ఎంటర్ అవ్వడం. పర్పస్ ఫర్ ద ట్రేడ్, పర్పస్ ఫర్ ద బిజినెస్. అయితే 1600 ADలో బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అవడంతోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాలో ఉన్న రూలర్స్, మన ఇండియాలో ఉన్న కింగ్స్తో వాళ్ళు కొన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్తో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన ఇండియాలో కొన్ని ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ టైంలోనే మన ఇండియాని పరిపాలన చేస్తున్నారు ఇండియన్ కింగ్స్. ఇండియాలో ఉండే రూలర్స్ ఉన్నారు కింగ్స్. వాళ్ళలో బెంగాల్ నవాబ్ ఉన్నాడు. బెంగాల్ నవాబ్, బెంగాల్ రూలర్ ఎవరు? సిరాజుద్దౌలా. అతని పేరేంటి? సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అతను బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా బ్రిటిషర్స్ ఆఫీసర్స్ మనకి బ్రిటిష్ ఆఫీసర్స్ సిరాజుద్దౌలా అగ్రెసివ్గా ఉన్నారని చెప్పేసి చాలా మంది ఆఫీసర్స్ ని ఒక చీకటి గది అంటే ఒక రూమ్ లో పెట్టేసి బంధిస్తారు. దాన్ని బ్లాక్ హోల్ ట్రయల్ ఆఫ్ కలకత్తా అంటారు. కలకత్తాలో బ్లాక్ హోల్ ఒక చీకటి గది ఉదంతో జరిగింది. అప్పుడైతే జరిగిందో వాళ్ళందరినీ ఒక ఇరుగు రూమ్ లో పెట్టేస్తే వాళ్ళు చనిపోతారు. ఊపిరాడిగా చనిపోతే ఎప్పుడైతే ఈ విషయం బ్రిటిషర్స్ని ఆయన చంపేసేదని చెప్పి సిరాజుద్దౌలా బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు? మద్రాస్ అంటే చెన్నై నుంచి బయలుదేరి బెంగాల్ కలకత్తా వెళ్తారు. కొంత ఆర్మీని తీసుకుని ట్రూప్స్, బ్రిటిష్ ఆర్మీని తీసుకుని ఆయన ఎక్కడ నుంచి చెన్నై నుంచి బయలుదేరి షిప్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలకత్తా వస్తారు. కలకత్తాలో అక్కడ ఎవరు రూల్ చేస్తారు? బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా మీద వార్ డిక్లేర్ చేశాడు. ఎందుకు వార్ అయ్యింది? బ్రిటిషర్స్ చంపాడు. బ్రిటిషర్స్ ఎందుకు చంపాలి వచ్చి సిరాజుద్దౌలా? బ్రిటిషర్స్ ఆ సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా వ్యాపారాలు చేస్తున్నారు, ఆ రాజ్యానికి బెంగాల్కి నష్టపరుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వెంటనే రాబర్ట్ క్లైవ్ ఎంటర్ అవడంతో 1757లో వార్ జరిగింది. ప్లాసీ వార్ అంటారు, ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ వార్ 1757లో జరిగింది. ఈ వారు ద వార్ బిట్వీన్ బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా అండ్ బ్రిటిషర్స్. బ్రిటిషర్స్కి అండ్ బెంగాల్ నవాబ్ వార్లో అల్టిమేట్గా బ్రిటిషర్స్ విన్ అవుతారు. బెంగాల్ నవాబు ఓడిపోతాడు, డిఫీటెడ్. ఎప్పుడైతే ఓడిపోయాడో బెంగాల్ మొత్తం బ్రిటిష్ కంట్రోల్లోకి వస్తుంది. బ్రిటిషర్స్ కంట్రోల్ అవడంతోనే ఆ బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో మీర్ కాసిం అనే ఒక అతను సిరాజుద్దౌలా రిలేటివ్ అన్నమాట, అనిల్. అతను ఏం చేస్తానంటే ఆ కింగ్ చేసి అతను ఒక పపెట్ చేసుకుంటే ఒక చేతిలో కీలు బొమ్మ. అతను ఏం చెప్తే అన్నమాట. అంటే మొత్తం మీర్ కాసిం బ్రిటిషర్స్ ఏం చెప్తే మెయిన్ ఏం జరిగిందంటే యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు.
సిల్లౌలా ఓడిపోవడమే కాదు, అతన్ని బెంగాల్ మొత్తం బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. అంటే బ్రిటిషర్స్ పవరు ఫస్ట్ ప్లాసీ వార్తో స్టార్ట్ యుద్ధం చేసి మన ఇండియాలో వాళ్ళ యొక్క ఆధిపత్యం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఆధిపత్యం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దివానీ రైట్స్ పొందారు. దివానీ రైట్స్, దివానీ రైట్స్, దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న హక్కులు కూడా ఉండేరు బ్రిటిషర్స్. అంటే బెంగాల్ నవాబు బ్రిటిషర్ చేతిలో ఒక తోలు బొమ్మ, కీలు బొమ్మ, వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. ఇట్లా బెంగాల్ మీద సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఒక మాట చెప్పాలంటే బెంగాల్ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై బ్రిటిషర్స్. ఆ తర్వాత 1794లో ఇంకొక వార్ జరిగింది, బాక్సార్ వార్. బాక్సార్ వార్తో వాళ్ళ యొక్క పవర్ ఇంకా డెవలప్ అయింది బ్రిటిషర్స్. బెంగాలే కాకుండా కొన్ని ప్రాంతాలు నార్త్ అండ్ సెంట్రల్ స్టేట్స్ ఆక్యుపై బ్రిటిషర్స్. కొంతమంది రాజులు కలిసి బ్రిటిషర్స్తో బాక్సర్ అనేది యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో మన రాజులు ఓడిపోయారు. ఓడిపోవడంలో బ్రిటిష్ ఎంపైర్ ఇంకా డెవలప్ అయింది, ఇంక్రీజింగ్ అయింది. వాళ్ళ అధికారం ఇంకా పెరిగింది. ఇంకా అనేక రాజ్యాలు మన భారతదేశంలో రాజులు 1 by 1 గెలుచుకుంటూ వస్తున్నారు. వచ్చేసి బాక్సర్ వార్తో బ్రిటిష్ పవర్ స్ప్రెడ్ అయింది. అలా వాళ్ళు మరి 1 by 1 ఇండియా మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో వచ్చేసి. చూడండి, ఇప్పుడు 1498లో వాస్కో డ గామా యూరోప్కి ఇండియాకి సిరులు కనుగోవడం ఏందో, పోర్చుగల్ వాళ్ళు ఫస్ట్ నాటు వ్యాపారం వరకు, వర్తకాల వరకు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, లాస్ట్ బ్రిటిషర్స్ రావడం. బ్రిటిషర్స్ కూడా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసిన తర్వాత వాళ్ళు నిదానంగా గ్రాడ్యువల్గా స్లోగా మన ఇండియన్ పార్టీలోకి ఎంటర్ అవ్వడం. ఎకనామికల్గా వచ్చేవాళ్ళు, ఫైనాన్షియల్గా, పొలిటికల్గా ఎంటర్ అయిపోయారు. అంటే మన రాజులను ఓడించి వాళ్ళు మన దేశం, మన కంట్రీ మొత్తం వాళ్ళ చేతిలో తీస్తారు. అలా అప్రాక్సిమేట్లీ 200 years రూల్ చేశారు బ్రిటిషర్స్. 200 సంవత్సరాలు దాదాపుగా అప్రాక్సిమేట్లీ బ్రిటిషర్స్ పరిపాలన చేశారు ఇండియా. ఇది బ్రిటిష్ ఎంపైర్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా లెసన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ట్రేడ్ కంపెనీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, టాపెస్ట్ కంపెనీ. ఒక వ్యాపార వర్తక కంపెనీ, వర్తక వ్యాపార సంస్థ. ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా బ్రిటిషర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఎంపైర్ని, వాళ్ళ పవర్ని, బ్రిటిష్ సామ్రాజ్యం అంటే తెలుగులో, ఇంగ్లీష్లో బ్రిటిష్ సామ్రాజ్యం. ద సన్సెట్ నెవర్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్. రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో వాళ్ళు వెలుగొందారు. 200 years వాళ్ళు మరి రూలింగ్ చేసినట్టుగా చూస్తాం. మనకి స్వాతంత్రం ఇండిపెండెంట్ 1947లో వచ్చింది. అంటే 1757 to 1947 అంటే అప్రాక్సిమేట్లీ 200 years. బ్రిటిష్ యొక్క పవర్, బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం మన ఇండియాలో ఎలా స్థాపించబడింది, ఎలా బ్రిటిషర్స్ మన ఇండియాలోకి వచ్చారు అనే దాని మీద ఈ లెసన్లో మనం కొన్ని పాయింట్స్ చేసుకుంటాం. నెక్స్ట్ 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పిన లెసన్ మీద హోంవర్క్ తీసుకుందాం.
What is meant by mercantilism? Mercantilism అంటే మీనింగ్ రాయండి. టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ what is the causes of ప్లాసీ వార్? ప్లాసీ యుద్ధానికి గల కారణాలు ఏంటో రాయండి. ప్లాసీ యుద్ధం జరిగింది కదా, ప్లాసీ వార్ కారణం. ఓకే, నెక్స్ట్ క్లాసు కంటిన్యూషన్.